ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయ దుందుభి మోగించిన తరువాత తొలి ఎన్డీఏ సమావేశం ఢిల్లీలో ప్రధాని మోడీ అధికార గృహంలో జరిగింది. దాదాపుగా ఎన్డీఏను సమర్థించినటువంటి భాగస్వామ్య పార్టీల నాయకులు 21 మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. వారందరూ కూడా మోడీ నాయకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ లేఖలు సమర్పించారు. వాటిని 2 రోజుల్లో 6-7 తేదీలో లేదా 8వ తేదీన రాష్ట్రపతికి సమర్పించేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే 292 స్థానాలను కూటమి తరఫున సాధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఇండియా కూటమి కూడా రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్డీఏ కూటమి ఇవాళ సమావేశమైంది. సమావేశానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హాజరయ్యారు. వారిద్దరూ స్పష్టంగా మోడీ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే మోడీ నాయకత్వాన ఏర్పడబోయే క్యాబినెట్లో, మంత్రివర్గంలో తెలుగుదేశం లేదా జనసేన లేదా ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు కనీసం 2 లేదా 3 అవకాశం ఉండే పరిస్థితి కనపడుతోంది. ఖచ్చితంగా వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇందులో టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉంటారు, జనసేన వాళ్ళు 1-2 ఉంటారా, లేదా బీజేపీ వాళ్ళు మరి ఎంతమంది ఉంటారో ఇవి బయటికి రాకపోయినా మొత్తం మీద కూటమికి సంబంధించి వాళ్ళు 21 స్థానాలు సాధించారు. కాబట్టి ఆ 21 స్థానాలకు సంబంధించి కనీసం 3 మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెప్తున్నారు. అలాగే మరి నితీష్ కుమార్ కూడా బీహార్లో, ఆయనకి 12 మంది సభ్యులు ఉన్నారు. ఆయన వర్గం నుంచి కూడా 1-2కి అవకాశం ఉండేట్టుగా చెప్తున్నారు. అయితే ఇండియా కూటమి కూడా కొంతమందికి వల వేసింది, కొంతమందిని సంప్రదిస్తోంది అన్న వార్తలు వినపడుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది బయటికి రావాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని షరతులు విధించేటువంటి అవకాశం ఉందన్న వార్తలని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. తెలుగుదేశం వర్గాలు అంటే ప్రత్యేక హోదా ఊసెత్తకపోయినా, ప్రత్యేక హోదా అది గతంగా మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చినా దానికి సమాంతరమైనటువంటి ప్యాకేజీ ఏదైనా ఇస్తారా, ఆ ప్యాకేజీ వల్ల రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఏర్పడేటువంటి అవకాశం, కొన్ని రాయితీల వల్ల పరిశ్రమలకి కొంత వెసులుబాటు కలిగేటువంటి అవకాశం, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? పోలవరం సహా మరికొన్ని ప్రాజెక్టులకి ఆర్థిక సహకారం అందించేటువంటి వీలుందా? ఇట్లాంటివన్నీ రకరకాల అంశాలు మోడీ ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు ఒక షరతులుగా చంద్రబాబు ఉంచేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 2014 తర్వాత 2018లో దాదాపుగా ఇలాంటి అంశాలకు కేంద్రం స్పందించకపోవడం వల్లనే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. భారీ ఎత్తున చాలా గందరగోళం చేసి ఆయన మోడీని ఎవరు దుర్భాషలాడనంతగా అనుచిత భాషతో ఆయన్ని విమర్శించినటువంటి పరిస్థితి. సరే, మళ్ళీ రకరకాల కారణాల వల్ల వారంతా ఏకమయ్యారు, పోటీ చేశారు, గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవ్వటానికి ఒకవేళ సిద్ధమైతే రాష్ట్ర ప్రజానీకం చీకొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను మరి బీజేపీ ముందు, అలాగే ప్రధాని ముందు మరి వాటిని ఉంచేటువంటి అవకాశం కనబడుతోంది. క్యాబినెట్లో చేరబోయే ముందు ఈ రకమైన షరతులతో కూడినటువంటి
ఒప్పందం కూడా చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికైతే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏది చెప్పలేదు. వారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైనా వివరాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారేమో తెలియదు. ఇప్పటికైతే ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన 21 మంది నాయకులు సమావేశం కావటం, వారంతా మోడీ నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తూ లేఖలు ఇవ్వడం, తదనంతరం అది 8వ తారీఖున అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి సమర్పించడం, రాష్ట్రపతి ఆమోదంతో మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి మోడీ అమిత్ షా ద్వయం ఏ రకమైనటువంటి రాజకీయ ఎత్తులతో ప్రతిపక్షాలను కకలావికలం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తాయో చూడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షానికి చెందిన నాయక శ్రేణినంతా కూడా జైలులో పెట్టినటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ అనేక రకాల కారణాలు, అనేక రకాల అంశాలు తెర మీదకి తీసుకొచ్చి ఈడీని ఉసిగొలిపి, ఇన్కమ్ ట్యాక్స్ ఉసిగొలిపి, అట్లాగే సిబిఐని ఉసిగొలిపి వాళ్ళందరి మీద రకరకాల కేసులు బనాయించి వారిని జైలులో పెట్టినటువంటి పరిస్థితి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఆయనకు 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అలాగే 11 మంది రాజ్యసభ సభ్యులు, అంటే టోటల్గా 15 మంది ఎంపీలు ఆయన చేతుల్లో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ను కూడా పరిగణలోకి తీసుకుంటారనేది ఒక వార్త. ఎందుకంటే 15 మంది ఎంపీల బలం, మద్దతు ఎన్డీఏకి లభించడం చిన్న విషయం కాదు. దాదాపుగా ఉత్తర భారతదేశంలో శృంగభంగమైనటువంటి పరిస్థితి, ఇప్పటికీ కూడా కోలుకోలేని దెబ్బతిన్నటువంటి పరిస్థితి. బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది, 400 వస్తాయి, 470 వస్తాయి, 500 వస్తాయి అని. కానీ 232 స్థానాలకు పరిమితమైంది బీజేపీ. కూటమి ఓట్లతో సహా అయితే 292 ఓట్లకి పరిమితం అయిపోయింది. మరియు మరో పక్షాలు ఇండియా కూటమి కూడా తక్కువే లేవు, 232 స్థానాలు ఉన్నాయి. 18 మంది న్యూట్రల్స్ ఉన్నారు, వాళ్ళంతా ఇండిపెండెంట్స్గా గెలిచారు. వీళ్ళందరూ కాకుండా మరికొంతమంది కూడా ఇండియా కూటమితో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. చూడాలి మరి ఈ 2 పక్షాల మధ్య. ఉదాహరణకి ఒక అబ్సల్యూట్ మెజారిటీ లేకపోతే ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లో అధికారం పంచుకోవడానికి సిద్ధంగా లేదు, అధికారం స్వీకరించడానికి సిద్ధంగా లేదన్న వాదన కూడా వినపడుతోంది. బీజేపీ కూటమి మాత్రం ఎలాగైనా ప్రలోభాలకు గురి చేసైనా, మరికొంతమందిని ఎక్కడి నుంచైనా లాక్కునైనా లేదా ప్రాధాయపడైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే భావనలో ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్ అని వారు చెప్తున్నటువంటి మాట వాస్తవ రూపం దాల్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్ర పురోభివృద్ధికి సరికొత్త చర్యలు ఏమైనా తీసుకుంటారా, సరికొత్త అంశాలను ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా? ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రతిపాదనను కేంద్రం ముందు పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేయబోతుంది, ఇవి తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూడాలి. ఇప్పటికైతే వారి మధ్య సమన్వయం కనపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరిచే పరిస్థితి ఉందన్నది ఇప్పటికీ చాలామందిలో అనుమానం. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్ళీ గెలవడం కోసం ఎక్కువ కేటాయింపులు ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయించి దక్షిణాది రాష్ట్రాలకి కోత పెట్టేటువంటి పరిస్థితి కనబడుతోందని, తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో కొంత నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వర్గాల మధ్య, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తి విడిపోయేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఇప్పటికైతే వారంతా కలిసిమెలిసి ఉన్నామని చెప్తున్నారు, కలిసిమెలిసే ముందుకు సాగుతామని చెప్తున్నారు. నిజానికి
కలిసి సాగటం వల్ల అనేక రకాల లాభాలు వనగొడేటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.